పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయం చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం. సంతనూతలపాడు నియోజకవర్గం నాగలోపలపాడు మండలంలో మాచవరం అనే గ్రామంలో ఇద్దరి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, ఆ ఆర్థిక లావాదేవీలు కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ. ఆ గొడవలో శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య నాగేశ్వరరావుకి వెంకటేశ్వర్లకి మధ్య జరిగింది. దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు. అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా స్వల్పమైన గీసకపోయి లాంటి దెబ్బలు తగిలినాయి. ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ, నాకేం తగలలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం ఈ జిల్లా నాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, ఇంకా వైసీపీ బాపట్ల నియోజక పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, ఇతరత్ర నాయకులందరూ కాన్స్టిట్యూషన్ లెవెల్, నియోజకవర్గంలో జిల్లా లెవెల్ నాయకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద హంగామా సృష్టించి, ఆ హంగామా సృష్టించే దానిలో మా నాయకుడు జనసేన నాయకుడిపై అవాకు చవాకులు పేలుతూ వాళ్ళ యొక్క పార్టీ హ్యాండిల్స్ అయినటువంటి ట్విట్టరు, ఫేస్బుక్లో నానా విధాలుగా దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటోలు. హాస్పిటల్ బెడ్ మీద ఇవి. 2 కాళ్ళ కింద ఎటువంటి గాయాలు లేవు. ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బతింటుందో చిన్న గీత లాంటిది, అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి గాయాలు ఉండవు. తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయాలు. ఈ ఫోటోల్ని అతని హ్యాండిల్ నుంచే పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరు సృష్టించినవి కాదు, నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచే వచ్చినాయి. ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు, పడితే మెట్లు గుద్దుకున్నట్టుగా ఉంటుంది. దీనికి హాస్పిటల్లో డాక్టరు ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా తోలనాటం జరిగింది. దాడులు మీ పార్టీ ఇదే అని అడగటం కూడా జరిగింది. ఏ దాడులతో అయితే 5 ఏళ్ల పాటు మిమ్మల్ని చూసి ప్రజలు భయభ్రాంతులకు లోనై అభద్రతాభావంతో మీ ప్రభుత్వాన్ని దించేశారు, అది గుర్తుపెట్టుకోకుండా సేమ్ 5 ఏళ్ల క్రితం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటివే చేస్తూ ఉంటే జనసేన పార్టీ, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అందులో నాగలోపలపాడు మండలంలో వైసీపీలో చాలా చిన్న కార్యకర్తలు, పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, చాలామంది సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. మేము అన్నిటినీ గమనిస్తూ ఉన్నాం. మేమేమి ఊరికే ఉండట్లేదు. కాకపోతే మా నాయకుడు చెప్పిన విధానాన్ని అవలంబించి మాత్రమే మేము ఉంటున్నాం. ఇటువంటి పునరావృతమైన ఏమైనా సరే
దీన్ని మేము సహించమని చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే, మీరు చూడండి, వాళ్ళ పోస్ట్ చేసిన దాంట్లో ఒకసారి చూడండి, ఆ గాయం ఎంత, ఆ గాయానికి అయినటువంటి వాళ్ళు కట్టినటువంటి కట్టు ఎంత. ఈ కట్టు చూడండి ఒకసారి, ముందు గాయాలు చూశారు, తర్వాత ఈ కట్టు చూడండి. కాలు మొత్తం కట్టు కట్టారంటే కాలు ఎరగనైనా అయి ఉండాలి, లేకపోతే పచ్చడైనా అయి ఉండాలా. కానీ అదేమీ లేకుండా ఒక చిన్న గీతకి ఇంత పెద్ద కట్టుగట్టి ఎదురుగా జిల్లా నాయకులందరూ ఉండి జనసేన పార్టీ మీద, నాయకుడి మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే జనసేన శ్రేణులు కామ్గా ఉండవు. మేము కూడా మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేమందరం సమన్వయంతో, జనసేన అంటేనే క్రమశిక్షణకి, అంకిత భావానికి పెట్టింది పేరు. ఈ క్రమశిక్షణకు లోబడి, అధినాయకుడి యొక్క ఆజ్ఞకు లోబడి కామ్గా ఉంటాం, మా పని మేము చేసుకోవటం, ప్రజల అభివృద్ధి పట్ల మేము ఉంటాం తప్ప ఎటువంటి తగాదాలకు, వివాదాలకు జనసేన పార్టీ వెళ్ళదు. ఒకవేళ తనంతట తానుగా వస్తే జనసేన పార్టీ శ్రేణులు చేతులు కట్టుకొని కూర్చోవని మీకు అందరికీ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ శ్రేణులకి, నాయకులకి దయచేసి ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు మానుకొని ఇకనైనా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అంశం మీద మేము పోలీసు వారిని కూడా ఎంక్వైరీ కోరాలనుకుంటున్నాం. జరిగిన దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులైతే వాళ్ళని శిక్షించాలని కూడా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పాత్రికేయ మిత్రులందరూ ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో వైసీపీ అకృత్యాల్ని, వాళ్ళు చేసే దొంగ కపట నాటకాలని మీ పత్రికల ద్వారా ఎండగట్టి నిజమైనటువంటి కార్యకర్తలకు న్యాయం జరిగా పత్రికా స్వేచ్ఛకు భంగం కొనకుండా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.